అసలు మనకి ఇల్లు దొరుకుతుందా? దొరకకపోతే మనం రోడ్ల మీద పడుకోవాలి. పడుకునేది ఇక్కడ దాకా రావాలన్నా, అక్కడే పడుకునే వాళ్ళం కదా. శుభం పలకర మొగుడా అంటే నీ ఉన్నది అన్నట్టున్నది. అక్కడ టూలెట్ బోర్డు ఉంది. అమ్మా ఒరే నా కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నాయిరా బాబు. అబ్బో బండ్రా ఏముందిరా? వీళ్ళు కారు కనపడుతుందా? ఏమాత్రం పెట్టగలవు? 2,2,5 చెప్పురా. 2,2,500. నువ్వు ఇచ్చే డబ్బులకు కార్ పార్కింగ్ రాదు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. వీడు పక్క వాచ్మెన్ గారు ఉన్నట్టున్నారు. అమ్మా అరే టూ లేట్, మగవాళ్ళకు మాత్రమే. అరే సందీప్, మగవాళ్ళకే మాత్రమేనంట, కొంచెం నువ్వు దూరంగా వెళ్ళరా. అరే చిట్టి, ఎవరైనా ఎక్కడైనా ఫ్యామిలీకి మాత్రమే ఇస్తామని రాస్తారు. వీళ్ళేంట్రా ఆంటీలు ఉంటారా ఏంటి? లోపలికి వెళ్దాం. సరే నడు. అరే కుక్క ఉంటామేమో రే. వాస్తు సూపర్ మామ, ఫ్యూచర్ కేక. వాస్తు బాగుందని ఎవరు చెప్పిర్రా? మా తాత చెప్పాడు. ఉన్నాడా ఇప్పుడు? పోయాడు. ఈ యథావాస్తు చెప్పినందుకే పోయింటారా మీ తాత? ఈశాన్యంలో బాత్రూమ్ ఏంద్రా? అరే చిట్టి, ఇల్లు చూస్తే రిచ్ గా ఉంది. రెంట్ ఎంత ఉంటుంది అంటావు? ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు కదా. నడు. ఆంటీ అంకుల్ ఉన్నారా? అరే చిట్టి, నువ్వు మోయొద్దురా, ఇంకా పొట్టిగైపోతావు. నువ్వు పొడుగుండి ఏం చేసావురా? సార్ ఆంటీ, హలో ఆంటీ, అంకుల్ ఉన్నారా? ఆంటీ ఎవరండి? ఎవరండి మీరు? మగవాళ్ళం. నీకెందుగా ఓనర్ విలువ? నేను చూస్తే ముస్టోన్ లేకున్నావు, దమా ఖరాబ్ అవుతుంది. ముందు ఓనర్ విలువ. విను, ఓనర్ నేనే. అవతారం చూసే కదా నవ్వింది. మాడిని చేసుకున్న తర్వాత ఈ గెటప్ వచ్చింది. అయితే ఏంటి? ఇగో వీడు కొద్దిగా తేడాగా ఉన్నాడు. వీడికి ఇల్లు ఇస్తే మాత్రం నేను ఒప్పుకోను సుమా. ఏంటి నువ్వు చెప్తే నేను వినాలా? వాళ్ళకే ఇస్తా. అక్కడ ఓకే. అరే అంకుల్ నిజంగా వీకేరా? ఏంటా గుసగుసలు? ముందాళ్ళకి ఇల్లు చూపించు. తన పేరు రితిక. నేను ప్రేమించిన అమ్మాయి తనే. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయింది. ఒక ఫాదర్ గారి అనాథ ఆశ్రమంలో పెరిగింది. హాస్టల్లో ఉంటుంది. అప్పుడప్పుడు ఫాదర్తో పిల్లలతో గడపడానికి ఆశ్రమానికి వస్తూ ఉంటుంది.